హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ని ఇండివిజువల్గా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ముందుగా మనం ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు అంటే ఏ క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆప్షన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఇచ్చారు. దీని గురించి వారి యొక్క వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీ అందరికీ తెలుసు bsc.ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళి మనం ఈ ఇండివిజువల్ హాల్ టికెట్స్ని 10th క్లాస్కి సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం ఈ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ బిఎస్సి ఏపీ సైట్ అంటే ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళినప్పుడు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు చూడండి, రైట్ టాప్ కార్నర్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2023 హాల్ టికెట్స్ ఉన్నది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి స్క్రీన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్, ప్రైవేట్ హాల్ టికెట్ డౌన్లోడ్, ఓఎస్సీ హాల్ టికెట్స్, ఓఎస్సీ ప్రైవేట్ హాల్ టికెట్స్, అలాగే వొకేషనల్ హాల్ టికెట్. వీరందరూ కూడా ఏ స్ట్రీమ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఈ విధంగా ఈ బటన్స్ను ఉపయోగించి వారి యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ బటన్స్ మీరు ఏ హాల్ టికెట్స్ అంటే రెగ్యులర్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, ఓఎస్సీ వాళ్ళు వీళ్ళు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆప్షన్స్ అందరికి కూడా ఒకే విధంగా వస్తాయి. ముందుగా నేను రెగ్యులర్ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూపించడం జరుగుతుంది. చూడండి, రెగ్యులర్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన మనకి ఈ విధంగా స్క్రీన్ చేంజ్ అవుతుంది. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 2023 హాల్ టికెట్స్ డౌన్లోడ్ రెగ్యులర్ అని ఉంటుంది. ముందుగా మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీ డిస్ట్రిక్ట్లో మీ పాఠశాల యొక్క నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ పాఠశాల యొక్క సెంటర్ కోడ్ తెలిస్తే సెంటర్ కోడ్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే పాఠశాల యొక్క నేమ్ ఉంటుంది, నేమ్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ పేరుని సెలెక్ట్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇయర్ని ఎంటర్ చేయాలి. ముందు డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు హాల్ టికెట్ ఈ విధంగా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది వెబ్ పేజ్లో. ఈ క్రిందన బాటంలో చూసినట్లయితే ప్రింట్ దిస్ హాల్ టికెట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు హాల్ టికెట్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి మనకు హాల్ టికెట్ కనిపిస్తుంది. ఈ హాల్ టికెట్ మన సిస్టంలో సేవ్ కావాలంటే సేవ్ యాజ్ పీడిఎఫ్లో చేసుకోవచ్చు. లేదా ప్రింట్ అయితే మనం ప్రింటర్ని సెలెక్ట్ చేసుకుని ప్రింట్ మీద ఆప్షన్ ఇచ్చినట్లయితే ఇది ప్రింట్ అవుతుంది. ఇది ఈ విధంగా మనం ఇండివిజువల్గా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకునే విధానం. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ని హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకుంటే చూడండి, గో టు డౌన్లోడ్ అనదర్ హాల్ టికెట్ అన్నది దీని మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ప్రీవియస్ మెనూకి రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క రెగ్యులర్ లేదా ప్రైవేట్ లేదా ఓఎస్సీ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.